హాయ్ హలో గైస్, ఈరోజు వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా మమ్మీ డాడీ మ్యారేజ్ డే. దానివల్ల మా మమ్మీ ఏమొచ్చి ఈరోజు చికెన్ కర్రీ చేస్తానంది, ఫ్రైడ్. మమ్మీ వీటిలో ఏ ఇంగ్రీడియంట్స్ వేసావో చెప్ప. మసాలా కలపడానికి అన్నీ వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ అన్నీ కలిపేసి ఆ మసాలా పట్టేటట్టు, చికెన్కి పట్టేటట్టు కలిపేసి అందులో వేసాం. కొంతసేపు 5 to 10 minutes అలాగా సైడ్కి వదిలేయాలి గైస్. దాని తర్వాత మనకి దాంట్లో కర్రీ పెట్టుకొని సిమ్లో, గ్యాస్ ఏమొచ్చి సిమ్లో పెట్టుకొని అది ఫ్రై అయ్యే ముగ్గే వరకు అలాగా కొంచెంసేపు వదిలేయాలి గైస్, మూత పెట్టి. అది అలాగ ఆ జ్యూసీనెస్ పోయే వరకు మనకి. ఇప్పుడు మీకు కావాలని ఈ జ్యూసీగా తినేయచ్చు ఆపేసి. మీకు ఇంకా ఫ్రై కావాలంటే ఇంకా కొంచెంసేపు మగ్గించే వరకు చేసుకోవాలి గైస్. అది చేసుకున్న తర్వాత మీకు ఎలాగ ఏ సాల్ట్, ఇంకా మీకు ఏమైనా ఉప్పు, కారం అలాంటివి ఏమైనా కావాలంటే దాంట్లో వేసుకోవచ్చు గైస్. చూసారా, మీకు అది బాయిల్ బాగా అయ్యింది. అదేమొచ్చి ఇప్పుడు మీకు నార్మల్గా జ్యూసీగా కర్రీగా కావాలంటే ఇలాగే వేసుకుని తినచ్చు. ఒకవేళ ఇంకా మీరు ఫ్రై చేసుకుని తిందాం అనుకుంటే ఇంకా కొంచెం ఒక 10 to 20 minutes అలా పెట్టుకుంటే సైడ్కి ఒక స్టవ్ సిమ్లోనే పెట్టుకొని సైడ్కి పెట్టుకొని ఒక మూత పెట్టి చదివితే ఇలాగ అవుతుంది గైస్. ఇలా మీకు అయిన తర్వాత కొంచెం ఇప్పుడు మీకు ఇంట్లో ఏమైనా చారు, సాంబార్, పప్పు అలాంటివి ఏమైనా ఉంటే అన్నంలో వేసుకొని కలుపుకొని చికెన్ ముక్కను పెట్టుకొని తినచ్చు. అది చూసారా సాఫ్ట్నెస్, మెత్తదనం ఎంత బాగుందో. అది అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది గైస్. కాకుండా ఆ ఉల్లిపాయ, చిన్న నిమ్మకాయ మీకు ఎంత సఫిషియెంట్ అంత వేసుకుని కలుపుకొని తినాలి గైస్. చాలా బాగుంది గైస్. థ్యాంక్ యూ గాయస్. చలో.